పర్మిట్ రూమ్లు అంటారు, బెల్ట్ షాపులు అంటారు. ప్రభుత్వం ఊరికో బడి, ఇది ఊరికో బ్రాండీ షాప్. అది కూడా చెప్పాలి కేసీఆర్ గారు. ఈ 2-3 రోజుల సంఘటనలు చూస్తుంటే నాకు చాలా బాధేస్తుంది. ఇది ప్రభుత్వమేనా? చౌటుప్పల్లో ఒక గిరిజన మహిళను బాగా తాగి అమ్మాయిని రేప్ చేస్తాడు, ఆ తర్వాత చంపేస్తాడు, చంపేసిన తర్వాత కూడా రేప్ చేసిండని పోలీసు అధికారుల ప్రకారంగా తెలుస్తుంది. అంటే ఆ మత్తులో వారికి ఏం చేస్తుందో తెలుస్తలేదు. అదేవిధంగా నిన్న ఏది మానుకుంటున్న కొండాపూర్లో 2 పిల్లలు బాగా తాగి రోడ్డు మీద ఆడుతున్నారు, పోలీసులు చూస్తున్నారు. మరి దానికి ఎంపీ స్టిక్కర్ పెట్టి యువకులు పట్టపగలే తాగి రోడ్ల మీద పడుతుంటే అసలు ఇది ప్రభుత్వమేనా నాకు అనిపిస్తుంది. ఇంకో పక్క సంక్షేమ కార్యక్రమాలు, ఊరికో బడి, ఊరికో బ్రాండీ షాప్. ఆ ఊరికో బ్రాండీ షాప్ కూడా పాపులర్ కావాలి కదా. అసలు ఏం చేయాలనుకుంటున్నాడు? కేవలం ఈ అరెక్ షాపులతో, బ్రాండీ షాపులతోటే ఈ ప్రభుత్వం నడుస్తుందా అని నాకు అనుమానం వస్తుంది. అన్నింటిలో నంబర్ 1 అంటున్నాను కేసీఆర్, ఒప్పుకుంటా. సంక్షేమ పథకాలు కొత్తవి పెడుతున్నా, మంచిదే, నేను దానికి కాదన్నా. కానీ డబ్బులు ఎక్కడికెళ్ళి వస్తున్నాయని నాకు ఇప్పుడు అనుమానం వస్తుంది. ప్రజలను పీడించి తాగుబోతులను చేసి, ఇంతకుముందు షాప్ లో ఉంటే ఒక బాటలు కొనుక్కొని ఇంటిపై తాగుతుండే, ఇప్పుడు పర్మిట్ రూమ్లు ఇస్తావు, బెల్ట్ షాపులు పెడతావు. అది కాదండి, నేను ఢిల్లీలో చూసా. ఒక ఏరియాకు అంటే ఒక అశోక్ నగర్ ఏరియా అనుకో, లేకపోతే గ్రేటర్ కైలాస్ ఏరియాకు అంతటి కలిపి ఒకటే బ్రాండీ షాప్ ఉంటుంది. ఇక్కడ నేను అంబర్పేటలో చూసిన, ఈ పక్కకు ఒక షాపు, ఇంకో పక్కకు ఒక షాపు, పక్క పక్కనే 5 అడుగులు కూడా లేదు. ఈ విధంగా తాగు వల్ల దీని మీద పర్మిట్ రూమ్లని ఒక బార్ షాపులు నడుస్తున్నాయండి. బార్ షాపులు సాయంత్రం 7 తర్వాత రోడ్డు మీద రాకపోకలకు ఇంత ఇబ్బంది అవుతుందంటే రోడ్ల మీదనే సైకిల్ మోటార్లు, రోడ్ల మీదనే మోటార్లు, రోడ్ల మీదనే ఆటోలు. అసలు కేసీఆర్ ఏమిటి? కేవలం మనుషులను తాగిపించి వాళ్ళ హెల్త్ ఖరాబ్ చేసి వాళ్ళ ఏదో ఆరోగ్యం జరగొట్టి, ఇంకో పక్క రేపులు జరుగుతున్నాయి, ఇంకో పక్క తాగి ఒకరినోడు పరుచుకుంటున్నాడు. అదే మరి గుజరాత్ లో కానీ, అదే విధంగా బీహార్ లో ఈ లీకర్ షాపులు లేకుండా ప్రభుత్వం నడుస్తుందా లేదా అనేదే పాయింట్. నితీష్ కుమార్ ఓపెన్ గా చెప్పాడు, ఒక బార్ ఉండొద్దు, ఒక విస్కీ షాప్ ఉండొద్దు, ఒక నాటుసాల ఉండొద్దు అని. ఆ ప్రభుత్వాలు నడుస్తున్నాయా లేదా? నేను దీనికి ఒక అపీల్ చేస్తున్నా. ఈ రాష్ట్రంలో తెలంగాణ మహిళలకందరికీ, అది ఏ పార్టీతో సంబంధం లేకుండా, రాజకీయాలకు అతీతంగా మహిళలు రోడ్డు మీదకి రావాల్సిందే. సమయం ఆసన్నమైంది. మీ మొగలు తాగి, నీ కొడుకులు తాగి జీవితాలు నాశనం చేసుకుంటుంటే మీరు ఇళ్లలో కూర్చుంటే ఎట్లా? రోడ్ల మీదకి రండి, మేమందరం మీకు సపోర్ట్ ఉంటాం. ఒక పక్క హెల్త్ ఖరాబ్ అవుతుంది, ఇంకో పక్క ఓవర్లోడ్ పొడుచుకుంటున్నాడు, రోజు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం, ఇంకో పక్క మహిళలకు రక్షణ లేదు. తాగిన మైకంలో వాడు ఏం చేస్తుండో తెలుస్తలేదు. ఇంతకుముందు ఓన్లీ రిటైల్ షాప్ ఉంటుండే, ఒక బాటలు కొట్టి ఇంటికి పోతుండే. దానికి నువ్వు పర్మిట్ రూమ్లు పెడతావు, బెల్ట్ షాపులు పెడతావు. ఏమిటండి ఒక్కొక్క ఊర్లో 2 బ్రాండ్ షాపులు అనండి. జనాభా ఉండే
అయితే మా అంబర్పేటలో చూపిస్తా, అదేవిధంగా హిమాయత్ నగర్ లో చూపిస్తా. ఏ పాన్ షాపులన్నీ రోడ్ల మీద సాయంత్రం పూట పోతుంటే ట్రాఫిక్ ఇబ్బంది అవుతున్నది. పోలీసు వాళ్ళు నిమ్మకు నీళ్ళెత్తినట్టున్నారు. అదే పేదవాడు రోడ్డు మీద ఒక పంట దుఃఖం పెట్టుకుంటే వాడిని తీసేస్తారు. ట్రాఫిక్ తీసేయంటారు. మరి తాగుపోతోళ్ళు గంటలతో సైకిల్ మోటార్లు పెడతారు, మోటార్లు పెడతారు. ఏంటి అసలు ఈ ప్రభుత్వం ఓన్లీ విస్కీ బ్రాండీ తోటే నడుస్తుందా నాకు అనుమానం వస్తుంది. ఆ పైసలే కావాలి నాకు కేసీఆర్. నీకు ఇంటికో ఊరికో స్కూల్ అన్నావు, బడి అన్నావు, ఊరికిలో 2-3 బ్రాండీ షాప్ నింపుతుంటే ఇక ప్రజలు ఏడికెళ్ళి బతుకుతారా బాబు? అంటే నువ్వు ఆఖరిలో ఏం చేస్తున్నావు? తెలంగాణను తాగుబోతు తెలంగాణ చేస్తున్నావు నాకు అనుమానం. అందుకుంటే ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడుగా నేను అందరికీ అప్పీల్ చేస్తున్నా, మహిళా లోకానికి రండి, రోడ్ల మీదకి రండి. ఈ బ్రాండ్ షాప్ల వ్యతిరేకంగా మనం నిర్ణయాలు తీసుకోకపోతే మీ పిల్లల భవిష్యత్తు, మీ భవిష్యత్తు, మీ పిల్లల పెళ్లిళ్ళు కాకుండా అయిపోతున్నాయి. మొగడు 100 రూపాయలు 400 సంపాదిస్తే 200 తాగేస్తున్నాడు. ఇంటికేం తీసుకుపోతాడు? పిల్లలకు బంగారం కొనాలన్నా, పిల్లల పెళ్లి చేయాలన్నా ఏడికెళ్ళేవారు. ఆ తర్వాత అప్రపాలై మళ్ళా ఆత్మహత్యలు చేసుకుంటున్నాం. ఎక్కడ చూడు అప్పులతోటి బాధతోటి వస్తున్నాడు. ఇంకో పక్క ఆరోగ్యం చెడిపోయి కిడ్నీ ప్రాబ్లం అయిపోయి ప్రాబ్లం అంతా ఈ తాగుతోటి వాళ్ళ హెల్త్ ఖరాబ్ అవుతున్నారు. అందుగురించి బీయింగ్ ఏ కాంగ్రెస్ మేనే కాకుండా ఒక సామాన్య పౌరుడిగా నేను అప్పీల్ చేస్తున్నా. ఆనాడు మీరు కొత్తగా రామారావు వచ్చినప్పుడు ఒక ప్రయత్నం చేసిండు, కానీ ఆ ప్రయత్నం చేయలేదు. కానీ ఇప్పుడైతే ఎన్ని షాపులన్నీ రోడ్ల మీద షాపులే, గల్లీలలో షాపులే. అసలు జనానికి ఏమైతుందో ఒకసారి ఆలోచన చేసిన కేసీఆర్. నీ డబ్బులే ముఖ్యం ఇవ్వాలని చూసిన శ్రీనివాస్ గౌడ్ నీరా షాప్ లో నీరా షాప్ లో నింపితే మంచిదే, కానీ బ్రాండీ షాపులు ఏంటండి? నీరా షాపుల వల్ల కొంచెం హెల్త్ బాగుంటుంది అని అంటున్నారు. అది ఆరోగ్యంగా బాగుంటే పెట్టండి, కానీ ఇది ఆరోగ్యం చెడిపోయేదే. దీనివల్ల ఒక నోడు పొడుచుకుంటున్నాడు, తాగిన మత్తులో ఎవరైనా చంపేస్తున్నాడు, తాగిన మత్తులో అమ్మాయిల మీద రేపు జరుగుతున్నాయి. మహిళలారా నేను నిజం చెప్తున్నా, ఇది ఒక ఉద్యమం లాగా రాకపోతే ఏ రోజైతే మహిళలు తిరుగుబాటు చేస్తారో అప్పుడే ప్రభుత్వానికి కళ్ళు తెరుస్తుందనేది నా ఉద్దేశం. కేవలం ప్రెస్ కాన్ఫరెన్స్ల వల్ల కాదు. ప్రజలలో రండి, మా అక్కల చెల్లెళ్ళని కోరుతున్నా. మీ భర్తలు గాని, మీ అన్నలు గాని, మీ తమ్ముళ్ళు గాని నాశనం అయిపోతున్నారు. చిన్న చిన్న పోలలు తాగుతున్నారు. 10 ఏళ్ళు 12 ఏళ్ళు తాగేస్తున్నాడు. నిన్న చూసిన ఏది కొండాపూర్లో బాగా తాగి రోడ్ల మీద ఆడుతుంటే ఏంటండి ఇది? ప్రభుత్వమేనా? దీనికి నేను నంబర్ 1 అంటున్నావు. ఏం నంబర్ 1 రా బాబు? మరి పక్క రాష్ట్రమైనట్టేది బీహార్ కానీ గుజరాత్ లో వేరే రాష్ట్రాలలో లీగల్ బంద్ చేశారు. మద్యపాన నిషేధం చేసిన ప్రభుత్వాలు నడుస్తున్నాయా లేదా? అది ఉదాహరణ తీసుకో. దాని ద్వారా నువ్వు ఆపు. లేకపోతే ఈ మహిళలు నీకు సరైన బుద్ధి చెప్తారు. నేను వాళ్ళకి అప్పీల్ చేస్తున్నా. ఈ బెల్ట్ షాపులు, ఈ బ్రాండీ షాపులు, అదేవిధంగా పర్మిట్ రూములు పనిచేయకపోతే మీరు వచ్చే ఎన్నికలలో కేసీఆర్ కు బుద్ధి చెప్ప. ఇప్పటికన్నా ఆలోచన చేయి. ఈ కేవలం డబ్బులు కావాలి. మళ్ళీ దీనికి వెళ్ళి ఎక్సైజ్ లా ఏది 10 మంది 20 మంది వేయాలి, ఓటుకోకరికి వస్తుంది. ఆ పైసలు నీకే. 20 లక్షలు కంటే అవి కూడా నీకే. మళ్ళా ఈ తాగుబోతుల్లో తెచ్చిన పైసలు వస్తుంది అవే. ఏమిటి ఇది? ప్రభుత్వమేనా? దీని మీద జవాబు చెప్పాలి కేసీఆర్. నిజం చెప్తున్నా. దీన్ని నువ్వు ఆపుతావా లేదా? లేకపోతే తప్పనిసరిగా మహిళల పక్షాన నేను నిలబడి ఉద్యోగం చేస్తా. ప్రాణం చెప్తున్నా. ఎందుకంటే హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి.
అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.